హాయ్ గైస్, ఈరోజు టాపిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ బేసిక్స్ కోసం చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి మేజర్గా 3 టైప్స్ డివైడ్ అయింది. అందులో ఫస్ట్ వన్ అనేది సర్క్యులర్ అరేంజ్మెంట్, సెకండ్ వన్ లీనియర్ అరేంజ్మెంట్, థర్డ్ వన్ టేబుల్ అరేంజ్మెంట్ అనమాట. సో అందులో మళ్ళీ సర్క్యులర్ అరేంజ్మెంట్లో సబ్ పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేసింగ్ ఇన్ సెంటర్ అంటాడు, సెకండ్ ఫేసింగ్ అవుట్ సెంటర్ అంటాడు. అది ఇప్పుడు నెక్స్ట్ మనకి లీనియర్ వచ్చేసరికి ఫేసింగ్ నార్త్ సైడ్ అంటాడు, ఫేసింగ్ సౌత్ సైడ్ అంటాడు, ఫేసింగ్ ఈస్ట్ అంటాడు, అదే మళ్ళీ ఫేసింగ్ వెస్ట్ సైడ్ అంటాడు. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్కి వచ్చేసరికి మళ్ళీ టేబుల్ అనేది 3 టైప్స్ డివైడ్ అయింది. సో అందులో ఫస్ట్ వన్ అనేది సర్క్యులర్ టేబుల్ అరేంజ్మెంట్, నెక్స్ట్ వన్ అనేది స్క్వేర్ టేబుల్ అరేంజ్మెంట్, థర్డ్ వన్ వచ్చేసరికి ట్రయాంగులర్ టేబుల్ అరేంజ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్లో ఇన్ సెంటర్ అంటే ఫేసింగ్ ఒక సర్కిల్లోని మనకి తీసుకునేసరికి అరేంజ్మెంట్ 1 2 3 4 5 6 అలా పొజిషన్స్ పెడతాం. ఆ పొజిషన్స్లో ఇన్ సెంటర్ అంటే ఫేసింగ్ అనేది సెంటర్గా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క పర్సన్ ఫేసింగ్ కూడా సెంటర్గా ఉంటుంది అనమాట. సో ఇది తీసుకునేసరికి మనం ఏం చేస్తాం అంటే తెలుసు కదా, క్లాక్లో మనకి క్లాక్ డైరెక్షన్ ఇది, యాంటీ క్లాక్ డైరెక్షన్ అంటే ఆ క్వశ్చన్లో వాడు చెప్తున్నాం అంటే మనకి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే క్లాక్ అయితే క్లాక్ డైరెక్షన్, యాంటీ క్లాక్ డైరెక్షన్ తీసుకుంటాం. అదే సర్క్యులర్లో ఇన్ సెంటర్ అయితే ఇలాగా సేమ్ ఇదే అవుట్ సెంటర్ కూడా ఇదే ఈ ఫేస్ అనేది అవుట్ సైడ్ వస్తుంది అనమాట. అంటే మన లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, మన రైట్ అనేది లెఫ్ట్ ప్రెసెంట్ ఉన్నాం. మనకి రైట్ ఇది ఫేసింగ్ సెంటర్ అనేది రైట్, ఇది లెఫ్ట్ ఇది అవుతుంది. అదే ఫేసింగ్ అవుట్ సైడ్ అనుకోండి, ఫేసింగ్ అవుట్ సైడ్ వచ్చేసరికి అనేది లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది అనమాట. అదే డిఫరెన్స్. సేమ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, యాంటీ క్లాక్ డైరెక్షన్ అవుతుంది. అది సర్క్యులర్లోని ఇన్ సెంటర్ అవుట్ సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి లీనియర్లో చూద్దాం. సెకండ్ దాంట్లో లీనియర్లో చూద్దాం. లీనియర్లో మనం ఏం చెప్పాం, ఫేసింగ్ నార్త్ సైడ్ అన్నాం. ఒక లీనియర్ లైన్ తీసుకొని ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారని చెప్తారు. అందులో 1 2 3 4 5 6 ఫర్ ఎగ్జాంపుల్ వేసుకుంటే ఫేసింగ్ నార్త్ అంటే యారో టాప్ సైడ్ పెట్టాలి. అదే ఫేసింగ్ సౌత్ అంటే సౌత్ సైడ్ పెడతాం. సో మనకి ఈస్ట్ అయితే ఈస్ట్ సైడ్ పెడతాం, వెస్ట్ అయితే వెస్ట్ సైడ్ పెట్టుకుంటాం. అది లీనియర్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టేబుల్ అరేంజ్మెంట్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, సర్క్యులర్ చెప్పుకున్నాం కదా. సర్క్యులర్ ఉంటుంది. సర్కిల్లో వాడు చెప్తే పొజిషన్స్ 6 మెంబర్స్ 7 మెంబర్స్ అని. సో అందులో మనం 6 or 7 తీసుకు 4 or 5 తీసుకున్నాం. ఇందులో మనకి ఏం చెప్తారు, ఒక పర్సన్ లెఫ్ట్ ఏ అనేవాడికి బీకి లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాడు. సో ఇలా చెప్తారా వాడి పొజిషన్ చూసుకొని ఫేసింగ్ సెంటర్, ఫేసింగ్ అవుట్ సైడ్ అనేది చూసుకుని యారస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ స్క్వేర్ వచ్చేసరికి కూడా సేమ్ అంతే, ఒక స్క్వేర్ తీసుకుంటాం. స్క్వేర్ వచ్చేసరికి ఏం చెప్తారంటే కార్నర్స్లో 4 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్, ఆ కార్నర్స్ సెంటర్స్లో 4 మెంబర్స్ ఉన్నారని చెప్తాడు. సో ఈ కార్నర్స్లోని దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫేసింగ్ ఇన్ సెంటర్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఫేసింగ్ అనేది కార్నర్స్కి ఫేస్ అనేది అవుట్ సైడ్లో ఉంటుంది అంటారు, సెంటర్ ఇన్ సైడ్ ఉంటుంది అంటారు. దానికి డైగ్రామ్ వల్ల తీసుకోవాలంటే స్క్వేర్ అనుకుంటే ఈ కార్నర్స్ కదా, ఈ కార్నర్స్ అనేది ఫేసింగ్ ఇన్ సెంటర్ అంటే యారస్ లోపల పెట్టుకుంటాం. అదే సెంటర్ అనేది అవుట్ సైడ్, ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ క్యారస్ పెట్టుకుంటాం. ఇప్పుడు డైరెక్షన్ మారుతుంది, ఇది లెఫ్ట్ రైట్ అయితే రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇది చూసుకోవాలి మనం అంటే ఇది లెఫ్ట్ రైట్ అయితే ఇది రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇది చూసుకోవాలి. స్క్వేర్లో ఇదొక మోడల్ అడుగుతారు మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ అనేది కూడా సేమ్ నార్మల్ 3 కార్నర్స్ 3 పర్సన్స్ ఉంటారు. ఇన్ సెంటర్లో కూడా పర్సన్. ఫేసింగ్ సెంటర్ అయితే సెంటర్ పెట్టుకుంటే సేమ్ యాప్లాగా సెంటర్ పెట్టుకుంటాం. అదే ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే మనం ఫేసింగ్ అవుట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ చూసుకుంటాం. మనం ఏ పొజిషన్ ఉన్నామో సేమ్ అదే పొజిషన్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మోస్ట్లీ ఈ సర్కిల్ అనేది మొత్తాన్ని కూడా మనం దీన్ని బేస్ నుంచి తీసుకుంటే బెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుంటే ఒక 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్లో ఫస్ట్ ఎవరిదో ఒకటి తెస్తాడు డేటా. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ లెఫ్ట్ సైడ్ కూర్చుందంటే ఏ అనే పర్సన్ బీకి లెఫ్ట్ సైడ్ బి ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఏ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఇలా బేస్గా మ్యాక్సిమం బేస్ బాటంలోనే బాటం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే మనం ఈజీగా ఏ అరేంజ్మెంట్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చేద్దాం, బేసిక్ క్వశ్చన్స్ అన్ని.